శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ప్రభం ప్రాణనాథం విభం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమేడే అని పశుపతినాథ క్షేత్రంలో ఉండేటువంటి పశుపతేశ్వరుణ్ణి భక్తులు కొలుస్తారు. అసలే బోలాశంకరుడు, ఆ పైన భక్తుల కోసమే వెలిసిన మహాదేవుడు. అలాంటి శివుడి యొక్క ప్రపంచ ప్రఖ్యాత క్షేత్రాల్లో నేపాల్లోని పశుపతినాథ ఆలయం అత్యంత ప్రముఖమైనది. ఈ యొక్క నేపాల్లో వెలిసినటువంటి ఈ పశుపతేశ్వరుడి యొక్క విశిష్టత ఏమిటంటే, శివుడంటే పిలిస్తే పలికే దైవం. శివుడంటే అభయంకరుడు, భక్తజన ప్రియంకరుడు. ఆపత్కాలంలో శంభో శంకరాన్ని అర్చించిన వెంటనే ఆదుకునే అపర భక్తవ శంకరుడు. ఉండేది లింగాకారంలో, మాహత్యం చూపడంలో అనంతాకారం. శివుణ్ణి కొలిస్తే ఆపదలు మటుమాయమవుతాయి. శివుడి గురించి విన్నా, కొలిచినా, స్మరించుకున్నా పుణ్యమే. శివుడంటే మాటలకందని మహిమాన్వితమైనటువంటి భగవంతుడు. శివుడంటే కొలిచే కొద్దీ బంగారమయ్యే పరమేశ్వరుడు. నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు నగరం ఈశాన్య దిక్కు పరుమేలులో భాగమతీ నది ఒడ్డున ఉన్నది పశుపతి క్షేత్రం. శివుడు ప్రధాన దైవంగా ఉన్న ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు. భారతదేశం నుండి, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని ఎన్నో విశేషంగా సందర్శిస్తూ వారి పరమేశ్వరు యొక్క అనుగ్రహాన్ని కోరుతూ ఉంటారు. అలాగే ఇక్కడ అర్చించేటువంటి నలుగురు అర్చక కుటుంబాలకు మాత్రమే శివుణ్ణి స్పృశించే అధికారం ఉన్నది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు మన దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు సంచరించేటువంటి జంతువుల యొక్క బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం, నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రంలో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు. పశుపతినాథ్కి నిత్య కైంకర్యాలు నిరంతరంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశ అర్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తారు. ఇక్కడ విశిష్టమైనటువంటి ఈ యొక్క ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి భాగమతీ నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు శివుడు తన స్వరూపంలో చూడాలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్మును పట్టుకున్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగిపోయి ఇక్కడ ఖననం చేయబడింది. శతాబ్దాల తర్వాత ఒకనాడు ఒక ఆవి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కలుపుతుంటే పశువులు కాపరి అక్కడ ప్రదేశాన్ని తవ్వగా శివలింగం బయటపడింది. అలా ఆనాడు నుండి పశువు యొక్క కొమ్ము నుంచి ఉద్భవించాడు కాబట్టి పశుపతినాథుడని, అలాగే సమస్త భూప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రాణులకు అధిపతి కాబట్టి పరమేశ్వరుని పశుపతినాథుగా భక్తులు కొలుస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ పరమేశ్వరుణ్ణి ఎవరైతే దర్శిస్తారో, స్మరిస్తారో వారందరికీ కూడా విశిష్టమైనటువంటి పరమేశ్వర శివ అనుగ్రహం కలుగుతుంది. జై శ్రీరామ్.